నేను 10 ఏళ్ల వయసులో ఎక్కడో చదివా, థింకర్స్ అందరూ పేదరికంలోనే పుట్టారు తప్ప ధనవంతుల మధ్య కాదు అని. ఒక్క రవీంద్రనాథ్ ఠాగూర్ తప్ప ప్రతి రైటరు లో క్లాస్ మిడిల్ క్లాస్లోనే పుట్టిన వాళ్ళే. పందిలా తింటే నిద్ర వస్తుంది తప్ప థింకింగ్ పెరగదు అని అర్థమైంది. నాకేమో రైటర్ అవ్వాలని కోరిక. ఆ రోజు నుండి ఒక ముద్ద తక్కువ తినాలని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకొంచెం తినాలి అని అనిపించినప్పుడు కొంచెం దగ్గర నుండి లేచిపోతాను. ఆకలి వల్లనే అన్నీ తెలుస్తాయి, అన్నీ అర్థమవుతాయి. స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అని స్టీవ్ జాబ్స్ చెప్పాడు. చాలా మంచి మాట. అదేదో ఐఫోన్ యాడ్ అనుకుని మర్చిపోద్దు. అది ఇది అన్నీ టేస్ట్ చేద్దాన్ని గొడవలో పడి బఫే మొత్తం తినేయద్దు. ఇక్కడ ఫుడ్ స్ప్రెడ్ ఎంతున్నా మీ బాడీ చెప్పుద్ది ఏం తినాలో. లిజన్ టు యువర్ బాడీ. అది చెప్పింది తింటే చాలు. సో బాడీ చెప్పినట్టు విని ఒక ముద్ద తక్కువ తినండి. అందుకే ఎప్పుడు ఆకలితోనే ఉండండి. కడుపు నిండని వద్దు. ఆకలి తీరితే చస్తాం.